నా పక్కన మీకు పిఠాపురం అనేది కనిపిస్తుంది కదా, ఏంటనుకుంటున్నారా? పిఠాపురం అనే ఒక రెస్టారెంట్ అయితే హైదరాబాద్లోకి అయితే కొత్తగా అయితే తీసుకొచ్చారు. దాదాపు ఇది తీసుకొచ్చి కూడా 3 రోజులు అవుతుంది. ఇక్కడ పులావ్స్ అండ్ బిర్యానీ అయితే మెయిన్ స్పెషల్గా అయితే మనం భావించవచ్చు. మరి ప్రస్తుతం మనం పిఠాపురం రెస్టారెంట్లో అయితే ఉన్నాము. మరి దీని గురించి అయితే ఈరోజు నేను ఇది మీకు లుక్తో అయితే స్టార్ట్ చేశారు. ఇంకా పూలమాలలు ఇవంతా కూడా తీయలేదు డెకరేషన్, ఎందుకంటే ఇది మనకి మొన్నే ఓపెన్ అయింది రీసెంట్గా. సో 3 days అవుతుంది కాబట్టి. మరి ఇందులో ఓన్లీ మీల్స్ మాత్రమే ఉంటాయా, టిఫిన్స్ ఉంటాయా, అన్నీ అంటే మనకి ఫుడ్కి కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయా, ఇది వెజ్ కూడా ఉంటుందా లేదా ఓన్లీ నాన్ వెజ్ మాత్రమేనా, ఏంటో కూడా తెలుసుకుందాం మొత్తానికి. హలో అండి, హాయ్, నమస్తే. పేరు? వెంకటేష్. ఓకే, మీరు ఇక్కడ ఏం చూసుకుంటారు? రెస్టారెంట్ మొత్తం చూసుకుంటాను. రెస్టారెంట్ ముఖ్యంగా మనం పిఠాపురం గురించి మాట్లాడుకుందాం. పిఠాపురం అనే ఒక పేరుతో స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? యాక్చువల్గా అది పిఠాపురం అన్నయ్య కన్స్ట్రక్షన్ చేశారు కదా, అదే కొట్టి చేసినప్పుడు మేము పిఠాపురం వెళ్ళాం అనమాట. వెళ్ళినప్పుడు రిసీవింగ్, అక్కడ ప్రజలు రిసీవింగ్ దాన్ని బట్టి చూసి ఆ పేరు పెట్టాల్సి వచ్చింది. అంటే పిఠాపురం అని పేరు చూస్తే అంటే జనాలు వచ్చేస్తారు ఎగబడి అన్నట్ట, లేకపోతే ఏంటి? అలా అని కాదు, ఆ పిఠాపురంలో ఆ జనాలు రిసీవింగ్, ఆ 90s టైప్ ఆఫ్ కర్రీస్. ఓకే, ఈ పిఠాపురంలో కూడా ఉందా ఈ రెస్టారెంట్? లేదండి, ఇక్కడే మొదలు పెట్టాము. ఇక్కడే మొదలు పెట్టాము. ఆ 90s జనరేషన్, ఆ టైప్ ఆఫ్ కర్రీస్, ఆ టైప్ ఆఫ్ రెసిపీస్ ఓన్. అంటే ఏ రెస్టారెంట్లో లేని విధంగా కొత్తగా అయితే జనాల్లోకి తీసుకొస్తున్నారు, అదే మీ మెయిన్ మోటోనా? అవునండి. ఏం చెప్తారు ముందుగా పిఠాపురం ప్రజల గురించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి గురించి ముఖ్యంగా తెలుస్తుంది మనకి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతోనే ఈ రెస్టారెంట్ అయితే ఓపెన్ చేశారని క్లియర్గా అర్థమవుతుంది. ఏం చెప్తారు? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి, అన్నయ్య ఇన్స్పిరేషన్నే మనం తీసుకొని ఆయన ఎలా కష్టపడ్డాడో మేము కూడా అలా కష్టపడి ఒక పైకి రావాలి. మీరు వెళ్ళారా? అంటే ఇప్పుడు క్యాంపెయిన్స్ ఉంటాయి కదా మనకి, ఇప్పుడు బిఫోర్ ఎలక్షన్ అప్పుడు క్యాంపెయిన్ వెళ్ళడం కావచ్చు, పిఠాపురంతో ప్రజలతో మాట్లాడడం, వాళ్ళతో మమేకం అవ్వడం, వాళ్ళు ఏమైనా చెప్పడం, ఎట్లా ఉండింది పిఠాపురంలో? చాలా బాగుందండి పిఠాపురం, చాలా బాగుంది. ప్రజలు రిసీవింగ్ కానీ, అన్నయ్య రిసీవింగ్ కానీ చాలా బాగుంది.
అన్నయ్యకి సపోర్ట్ చేయటం కానీ అది చూస్తే మనం పిఠాపురం అని పెట్టాల్సి వస్తుంది అనమాట. సో ఏమంటున్నారు మరి పిఠాపురం ప్రజలు? ఎవరన్నా పిఠాపురం అనే రెస్టారెంట్ ఇక్కడ మీరు ఓపెన్ చేసిన సంగతి అక్కడ తెలుసా పిఠాపురం వాళ్ళకి? చాలామంది తెలుసండి. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ పిఠాపురం ప్రజలు ఇక్కడ కూడా ఉన్నారు. ఓకే. ఇక్కడ వాళ్ళు కూడా వచ్చారు, మా ఊరు పేరు పెట్టారు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పిఠాపురం అనగానే ఒక బ్రాండ్ అయిపోయింది, ది బ్రాండ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఇంకా పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం అన్నట్టుగా అయిపోయింది ఈరోజు. ఏమంటున్నారు మరి? అంటే స్పెషల్ గెస్ట్, మెయిన్ గెస్ట్లు ఏమైనా పిలిపించడం జరిగిందా ఈ రెస్టారెంట్? కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుందండి, చాలా బాగుంది. 3 days కూడా ఆఫర్ పెట్టాము. ఆఫ్టర్నూన్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour ఆఫర్ పెట్టాము. ఎనీ బిర్యానీ 90 rupees అన్లిమిటెడ్. ఓకే. 90 rupees అంటే అన్లిమిటెడ్ ఆఫర్లో మాత్రమే. ఆఫర్. నార్మల్గా అయితే నార్మల్గా కూడా చాలా బాగుండేది, ప్రైసెస్ కూడా చాలా తక్కువ పెట్టాం, అందరికీ రీజనబుల్గా చాలా బాగుంది. కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుందండి, చాలా బాగుంది. టేస్ట్ మనకి ఏంటంటే 90s టైప్ ఆఫ్ ఓన్ రెసిపీస్ అంటే ఇప్పుడు మీ పిఠాపురం రెస్టారెంట్లో ఉన్నటువంటి 90s స్పెషల్ ఐటమ్స్ కర్రీస్ అని ఏదైతే చెప్తున్నారో, అంటే 90 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ ఉన్నాయండి అవైలబుల్గా ఉన్నాయి. మనకి ప్రీ ఆర్డర్స్ కూడా ఉంటాయి. 4 hours బిఫోర్ ప్రీ ఆర్డర్ ఇస్తే మేము కర్రీ ప్రిపేర్ చేసి పంపిస్తాం. ఓకే. ఆన్లైన్ డెలివరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ డెలివరీ. ఓకే. సో మరి పిఠాపురం నుంచి అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇది స్టార్ట్ చేశారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారికి తెలుసా ఇక్కడ పిఠాపురం పేరు మీద ది బ్రాండ్ స్టార్ట్ చేశారని? తెలిసే ఉండొచ్చండి, తెలిసే ఉండొచ్చు. దీని గురించి ఎప్పుడన్నా సార్తో మాట్లాడడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? చేయలేదు. మీరేం మాట్లాడతారు సార్? కొంచెం అంటే ఏం చెప్పాలో సార్కి అర్థం కావట్లేదు. హలో అండి, మీ పేరు? వర్షిత్. మీరేమంటే ఇక్కడ ఏం చూసుకుంటారు? అంటే యాక్చువల్గా ఫాదర్ది ఇదంతా. నేను అవును, జస్ట్ చూసుకోవడానికి వస్తూ ఉంటాను డైలీ. మీది ఆంధ్ర అని అర్థమవుతుంది మాకు క్లియర్గా. ఆంధ్రానే కదా? అవును, ఆంధ్రానే. మీది కూడా పిఠాపురమేనా? కాదు కాదు, విజయవాడ. ఓకే. యా. మరి లేరా మీ ఫాదర్? వేరే చోట ఉన్నారు, బిజినెస్ వర్క్ మీద ఉన్నారు. ఏం చెప్తారు ఈ పిఠాపురం మీ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ అంటే ఏం లేదు, ఆయన మీద ప్రేమతో పెట్టాం అంతే. పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో పెట్టాం అంతే. యా. ఎప్పుడు అనుకున్నారు ఈ ఆలోచన? ఎప్పుడు వచ్చింది మీకు? అంటే గెలిచిన తర్వాత వచ్చిందా, అంటే బిఫోర్ ఎలక్షన్ వచ్చిందా? యాక్చువల్గా మా ప్లాన్ వచ్చేసి వేరండి, నేమ్ కూడా అనుకోలేదు. ఆయన గెలిచేసరికి ఆయన పేరుతో పెట్టాలన్న ఆలోచనతో పిఠాపురం అని పేరు పెట్టాం అంతే. యాక్చువల్గా మేము వేరే పేరు అనుకున్నాము. ఇంకా పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో అట్లా పెట్టాల్సి వచ్చింది 90s పిఠాపురం అని. సో 90sలో అప్పటి ఉండేటువంటి రుచులు ఇప్పుడు మీరు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. యా, అవునండి, అలా తీసుకురావాలని. యాక్చువల్గా మెయిన్ థీమ్ రుచుల గురించి కాదు, ఇక్కడ ఉన్న పిఠాపురం టీం మొత్తం అందరూ 90sలో పుట్టిన వాళ్ళు. సో అట్లా 90s పిఠాపురం అని తీసుకొచ్చాం పేరు. యా, అందుకే అట్లా తీసుకొచ్చాం. ఏమంటున్నారు మరి పిఠాపురం నుంచి ఎవరన్నా ఇక్కడికి రావడం జరిగిందా, దీన్ని విజిట్ చేయడం జరిగిందా? ఏమంటున్నారు? ఇంకా యాక్చువల్గా ఫ్యాన్స్ పరంగా వచ్చారు, వేరియస్ ఫ్యాన్స్ వచ్చారు, అందరు రెస్పాన్స్ బాగుంది. పిఠాపురం నుంచి వచ్చినట్టయితే నాకు తెలిసి ఒక 2-3 చెప్పారు, మిగతా వాళ్ళు ఆల్ రీజన్స్ నుంచి వస్తున్నారు. అందరు సపోర్ట్ చాలా బాగుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మీ రెస్టారెంట్ టైమింగ్స్ ఏంటి? యాక్చువల్గా రెస్టారెంట్ టైమింగ్స్ మొన్నటి వరకు ఆఫర్ వల్ల సపరేట్ టైమింగ్స్ పెట్టాము. ఇప్పుడు నార్మల్ రెగ్యులర్ డేస్ నుంచి 12 o'clock నుంచి స్టార్ట్ అవుద్ది, 12 to 3:30 వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 7 to నైట్ 12-12:30 వరకు ఉండొచ్చు. ఓకే. ఏంటంటే ఓన్లీ నాన్ వెజ్ ఉంటుందా, వెజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ ఉంటాయా? యాక్చువల్గా ఎక్కువ నాన్ వెజ్ ఉండిద్ది, వెజ్ వచ్చేసి 2-3 items ఉంటాయి అంతే. ఎక్కువ నాన్ వెజ్ ఉంటుంది ఇక్కడ వచ్చే జనాలు కూడా నాన్ వెజ్ పరంగానే వస్తున్నారు. యా, ఎక్కువ నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తున్నారు అందరు. యా, వెజ్ కూడా అందిస్తున్నాము. టిఫిన్స్ కూడా ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా? లేదు, ఓన్లీ బిర్యానీస్, పలావ్స్, రోస్టర్స్ అట్లా. మరి 90s స్పెషల్ నుంచి 90s కర్రీస్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ పెడుతున్నా అన్నారు కదా, మరి దీంట్లో బాగా ఎక్కువ అంటే ఈ 3 daysలో కావచ్చు వచ్చిన జనాలు దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? ఏది స్పెషల్గా బాగా? ఎక్కువ పలావ్కి బాగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. టేస్ట్ కూడా అందరికీ పలావే బాగా నచ్చిందని చెప్తున్నారు. ఇంకా కర్రీస్ కూడా చాలా నచ్చాయని చెప్తున్నారు, బట్ ఎక్కువ రెస్పాన్స్ పలావ్గా అయితే బాగా వచ్చింది. పిఠాపురం రెస్టారెంట్ గురించి పిఠాపురం యాక్చువల్గా మాకు ఈ 3 days రెస్పాన్సిబుల్తో అసలు మాటలు లేవు మాకు. అది ఏం మాట్లాడాలన్నా సరే మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆదర్శంగా తీసుకున్న ఈ నేమ్ని ఆయన అక్కడ ఎలక్షన్స్లో నిలబడ్డారని చెప్పి ఆ పేరు ఆయన గెలవగానే
ఆయన పేరు మేము పిఠాపురం 90స్గా మేము పెట్టడం జరిగింది. అలాగే ఆయన ఇన్స్పిరేషన్ మాకు ఇదంతా. ఈ విజయం ఆయనకి మాత్రమే సొంతం. అది మా కర్రీస్ కానీ 90s రెసిపీస్, ఓన్ రెసిపీస్ అనమాట మాది. అలాగే ఇప్పుడు దీన్ని చూసి మేము అవుట్లెట్స్ కూడా మనం కొత్తగా ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ 2-3 అడిగారు, మీ రెసిపీస్తో మాకు అవుట్లెట్స్ కావాలి, ఇలా ఫ్రాంచైజీ కావాలని. త్వరలో ఒక వీలైన 2 వీక్స్లో 3 వీక్స్లో మేము రెసిపీస్తో మా ఓన్గా అవుట్లెట్స్ కానీ ఫ్రాంచైజీ కానీ ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఏంటి మీ రెస్టారెంట్లో బాగా స్పెషల్ ఏంటి? స్పెషల్ అందరూ అన్నీ అని చెప్తున్నారు, పలావ్ సార్ మీరేం చెప్తారు? నాకు తెలిసినంత వరకు మా కర్రీస్లో చింతచిగురు మటను, ములక్కాయ మటను, ఇట్లా కొంత ఓల్డ్ వర్షన్ జనరేషన్లో అప్పుడు వాళ్ళ రెసిపీస్తో పాతవి. ఇప్పుడు అంతా రెసిపీస్ ఇప్పుడు బాగా ఎక్కడికి వెళ్ళిన రెస్టారెంట్లో మసాలాస్, చైనీస్ అని రెస్టారెంట్ అని కొంచెం స్పైసెస్, ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి ఫుడ్లో కూడా. మాది మాత్రం అలా ఉండదు, ఓన్ రెసిపీస్ మాది. ఓల్డ్ అనమాట, పాతకాల పద్ధతుల్లో ఫుడ్లు, ఆ కర్రీస్ సంబంధించినవన్నీ మా దగ్గర ఉంటాయి. పలావ్ ఎస్పెషల్లీ మా దగ్గర ఎక్కువగా మూమెంట్ ఉన్నది పలావ్. అది మా బిజినెస్లో కూడా కొన్ని ఈ నేమ్ పెట్టకముందు వేరే బిజినెస్ పెట్టారు మా అన్నయ్య, కొంచెం లాస్ వచ్చినాయి. పవన్ కళ్యాణ్ ఎలాగైతే ఎన్ని మాటలు పడ్డారో అన్ని మాటలు పడ్డారు మా అన్నయ్య. ఆయనకి ఈ పేరు అచ్చొచ్చింది, ఆ పేరు పెట్టుకొని మేము కూడా సక్సెస్ అయ్యాం. అనుకున్నారా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మీరు అన్నట్టుగానే ఎంతో అంటే వ్యతిరేకం చూపించిన వాళ్ళు కావచ్చు, విమర్శలు చేసిన వాళ్ళు కావచ్చు, ఒక రోజు అంటూ వస్తుంది సమాధానం ఇచ్చే రోజు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే రోజు కావచ్చు, ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఆయనని విమర్శించే వాళ్ళకి సమాధానం ఇచ్చే రోజు అంటూ ఒక రోజు వస్తుందని మీరు అనుకున్నారా? అంటే మన గెలుపు చూసాము, ఆయన గెలుపు చూసాము, మా గెలుపు మేము చూసాము. ఆయన గెలుపు కోసం కూడా ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా ఆయన ఏమి గెలిచాను నేను ఇలా ఏం చెప్పుకోలే. ఎలా అయితే నిదానంగా ఎలా అయితే సమాధానంగా ఉన్నారో అలాగే మేము కూడా ఇప్పుడు మేము సక్సెస్ అయిపోయాము అని చెప్పి మేము కూడా అలా ఏమనుకో. కాబట్టి ఇంకా దీన్ని ఇలాగే ఫ్రాంచైజీ రూపంలో బయటికి అలా తీసుకెళ్ళాలని చెప్పి మా అన్నయ్య, మేమందరం, మా టీము, పిఠాపురం టీము, ఇట్లా మేము ఇంకా ఇలా అనుకుంటున్నాం. ఒకసారి మీరు అంటే ఇప్పుడు ఏమైనా రెడీ అయితే ఒకసారి మీ కిచెన్ కావచ్చు ఎట్లా ఏంటి అని చూడొచ్చా? ఒకసారి పదండి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ పిఠాపురం అనేటువంటి ఇది బ్రాండ్ నేమ్తో అయితే స్టార్ట్ చేశారు. మొత్తానికి వీళ్ళు సక్సెస్ అనేది పేరుతోనే మాకు వచ్చేసిందని చెప్తున్నారు. మరి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం కిచెన్ ఎట్లా ఉంది, ఎట్లా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పేసి. చూస్తున్నారు కదా, సెక్షన్ అయితే నీట్గా బాగుంది, బాగా మెయింటైన్ చేస్తున్నారు. అంటే షెఫ్స్ ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారు అంటే మీ టీం అంతా? అనిల్ అందరం కూడా. అతను మాత్రం ఆల్రెడీ 2-3 చోట్ల చేసి ఆయన ఎక్స్పీరియన్స్ అయ్యి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మా రెసిపీస్ అన్ని చూపించి పిఠాపురం స్పెషల్లో మాకు కావాలనగానే సరే ఇగో ఇట్లా ఉంటుంది పిఠాపురం అనగానే మనం చేసి చూపించాడు. మాకు అందరికి కస్టమర్స్ కూడా చూపించాం. ఆ రోజు 2 days మా రెసిపీస్ అన్ని 2 days ఆఫర్లో పెట్టి కస్టమర్స్ అందరికీ చూపించాం. ఏ రెసిపీ బాగుందో అది మాత్రం బయటకు వదిలాం. అట్లా మీరు అంటే ఇప్పుడు వీళ్ళు కిచెన్లో ఎంతమంది టీమ్గా వర్క్ చేస్తూ ఉంటారు? అంటే ఆయన ఒకరే కాదు కదా, వాళ్ళతో పాటు ఉంటారు. వాళ్ళతో పాటు టీం ఒక 5-6 members ఉన్నారు. అలా మీరు 90s రెసిపీస్ అయితే మీరు రోజు ఉంటాయి అవైలబుల్గా అని చెప్తున్నారు కదా, రోజు ఉంటాయి కదా? రోజు ఉంటాయి. ఒకవేళ కస్టమర్స్కి ఆఫర్స్ కావాలన్నప్పుడు కేజీ చికెన్ ఇట్లా ఈ రెసిపీతో మాకు కావాలన్నప్పుడు ప్రీ ఆర్డర్స్ 3 hours ముందు 2 hours ముందు చెప్తే ఆ కర్రీస్ కానీ మేము రెడీ చేసి పంపిస్తాం. అంటే ఎంత టైం టేకింగ్లో అంటే అన్ని స్పెషాలిటీ రెసిపీస్ చేస్తారు? ఎందుకంటే 90 వెరైటీస్ అంటున్నారు, మామూలు విషయం కాదు 90 వెరైటీస్ అంటే. అదొకటి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కాకుండా అన్ని వెరైటీస్ అంటున్నారు కదా. దాంతోపాటు మీ ఏదైతే స్పెషల్ అని బయటికైతే తీసుకొచ్చారో వీటిని కూడా ఆన్ టైంలో ఇవ్వాలి. ఎంత టైం టేకింగ్ పడుతుంది? జస్ట్ మాకేం లేదు, 2 hours మేము కర్రీస్ అన్ని రెడీ చేసి ఇచ్చేస్తాం. 2 hours అంతే. 2 hours టీం బాగా కష్టపడుతున్నారు. బాగా ఈ 3 days కూడా ఆఫర్లో 3 days కూడా బాగా కష్టపడ్డారు. వాళ్ళందరికీ వాళ్ళ వల్ల ఇదంతా. ఒక్కసారి కిచెన్ ఒక్క లుక్ వేసుకోండి. అండ్ మీరంతా కూడా హోమ్ రెమెడీ ఇప్పుడు మనం ఇంట్లో అయితే ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో మసాలాలు కావచ్చు, ఇందాక మీరు అన్నారు బయట మసాలాలు అంతా కూడా ఇప్పుడు చూస్తుంటే అంతా కల్తీ అయిపోతున్నాయి. హోమ్ రెమెడీగా ఇంట్లో మట్టుకు రెడీ ఎలా అయితే చేసుకుంటారు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూసుకుంటే, సో అట్లానే చేస్తున్నారా లేకపోతే బయట మసాలాలు వాడడం ఏదైనా? మా ఓన్ రెసిపీ, అది కూడా గ్రైండర్తో కాదు, మేము జస్ట్ దంచి కొట్టినవి అవన్నీ. మా ఓన్ రెసిపీస్ అవన్నీ. అట్లా ఉంటే ఇంకా రుచి టేస్ట్ అనేది కూడా బాగా వస్తుంది కదా. ఎస్, అట్లా పాతకాల పద్ధతులు నేను పాటిస్తే టేస్ట్ బాగా వస్తుంది. మనం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూసుకుంటాం కదా. అవునవును.
తిన్నారా ఎప్పుడన్నా విలేజ్ వంటకాలు అవన్నీ? తిన్నాము వాళ్ళ రెసిపీస్లో. ఇప్పుడు మాకు కొన్ని ఇలా ఇలా కావాలి, ఇలా చేస్తే ఇంత బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కొన్ని రాసిస్తేనే అవన్నీ మేము ఇక్కడ వరకు మీకు తీసుకొచ్చాం. బాగా యూస్ఫుల్ అవుతుంది. అవును అవునవును. థ్యాంక్ యూ బాగుంది. ఇక్కడ కూడా వాళ్ళు అదే పద్ధతుల్లో అయితే చేస్తున్నారు. అందుకు ఇంకా రుచి అనేది రుచితో పాటు సువాసన ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువే ఉంటాయని చెప్పొచ్చు. సో ఎందుకంటే పిఠాపురం ది బ్రాండ్ అన్నారు కాబట్టి వాళ్ళు ఎవరిని కూడా మోసం చేయకుండా మంచి నీట్నెస్ హైజీన్తో పాటు మెయింటైన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మనతో పాటు కస్టమర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు ఏం ఆర్డర్ పెట్టారు, అసలు ఫుడ్ టేస్ట్ ఎట్లా ఉంది తెలుసుకుందాం. అంటే మనము స్టార్ట్ చేసే ముందు ఏ రెస్టారెంట్లో అయినా కస్టమర్ని అడిగేది ఒకటి టేస్ట్ ఎట్లా ఉంది, మీకు ఎట్లా అనిపించింది అని చెప్పేసి. సో అది అడుగుదాం. హలో అండి, నమస్తే, మీ పేరు? Yeah, my name is Vamsi. ఓకే, మీరు ఏం ఆర్డర్ పెట్టారు ఇక్కడ? Yeah, we ordered a special biryani combo and chicken gonguru palav. ఎట్లా ఉంది, టేస్ట్ ఎట్లా ఉంది? Yeah, it's good. Yeah, ప్రైస్ ఎట్లా ఉంది, రీజనబుల్ ప్రైజా లేకపోతే ఎట్లా అనిపించింది అదర్ రెస్టారెంట్స్తో కంపేర్ చేస్తే? yeah, reasonable prices here. Please visit. Reasonable prices here. బాగుందండి. Yeah, ఇది ఫస్ట్ టైం మీరు రావడమా? yeah, coming first. ఫస్ట్ టైం. ఇది స్టార్ట్ చేసిన అంటే ఇది స్టార్ట్ చేసి కూడా ఓపెన్ చేసి కూడా 3 days అవుతుంది. స్టార్ట్ చేసినప్పుడు వచ్చారా? Yeah, this is the first time. అనుకోకుండా వచ్చారా లేకపోతే పిఠాపురం అని పేరు చూసి రావడం జరిగిందా? పిఠాపురం అని పేరు చూసేవచ్చు. Yeah. ఏమి అంటే నార్మల్గా ఇప్పుడు మీమ్స్లో కూడా బాగా వస్తుంది పిఠాపురం రెస్టారెంట్ గురించి, అది చూసే వచ్చారా? Yeah, పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా మీరు? అవును. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? ఇప్పుడు పిఠాపురం అనే పేరుతో అయితే స్టార్ట్ చేస్తారు, ఇది బ్రాండ్. ఫుడ్ బాగానే ఉంది. ఏం ఆర్డర్? అవునా, ఓకే. పిఠాపురం అనే పేరు చూసే వచ్చారా రెస్టారెంట్? అవును. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఏం చెప్తారు? ఏం చెప్తాం, మినిస్టర్ తాలూకు మేమంతా పిఠాపురం తాలూకు అంతే. మీరు పిఠాపురం తాలూకా ఫుడ్ గురించి కూడా బాగా చెప్తున్నారు, బాగుందంట. సో టేస్ట్ కూడా వాళ్ళు అంటే వాళ్ళ ఫేస్లోనే తెలుస్తుంది. అండ్ పిఠాపురం అనే ఒక నేమ్ చూసి ఇక్కడికైతే రావడం జరిగిందని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఈ లోకల్లోనే ఉంటారా? ఒంగోలు ఫుడ్ తినడానికి ఒంగోలు నుంచి వచ్చారా? నుంచి వచ్చాం. ఒంగోలు నుంచి పిఠాపురం అని పేరు చూసి? Yes, real. ఓ గాడ్, ఒంగోలు నుంచి వచ్చారంట. అంటే పిఠాపురం అనే రెస్టారెంట్ పేరు చూసి మేమంతా కూడా పవన్ కళ్యాణ్ గారి తాలూకా అంటున్నారు. అంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనమాట, మినిస్టర్ గారి తాలూకా ఇప్పుడు. సో ఫుడ్ కూడా బాగుంది అంటున్నారు. మళ్ళీ అంటే మీకు తినాలనిపించినప్పుడు ఇక్కడికి వచ్చి తింటారా? ఇక్కడికి వచ్చింది పక్కా. థ్యాంక్ యూ సో మచ్. సూర్య వంగవీటి మీరు హైదరాబాద్ విజయవాడ. యాక్చువల్లీ వీఆర్ నాట్ కస్టమర్స్ అండి, వీఆర్ టీమ్ ఆఫ్ పిఠాపురం. అక్కడ నుంచి వచ్చాము, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్తున్నారు, మరి మీరేం చెప్తారు? మేము కూడా డైహార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అండి. మేము పేరు కూడా ఆ రిఫరెన్స్తోనే తీసుకున్నాం. అండ్ పిఠాపురం అని పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన జర్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు మేము పిఠాపురం దగ్గర ఒక 15 times విజిట్ చేసాం. ఆ పిఠాపురం ప్రజలు మమ్మల్ని ఆదరించిన విధానం కానీ, వాళ్ళ ప్రేమారాగాలు చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం చాలా బాగున్నాయి. అక్కడ ఫుడ్ చాలా బాగా నచ్చాయి. మా పవన్ కళ్యాణ్ గారిని రిసీవ్ చేసుకున్న విధానం కూడా మాకు చాలా బాగా నచ్చింది. అందుకోసమే ఆ రిఫరెన్స్తోనే మేము పిఠాపురం అనే నేమ్ అనేది స్టార్ట్ చేసాం. 90s అంటే చెప్పాం కదా, మా ఫ్రెండ్స్ అందరూ ఒక 30 members ఉంటారు, టీమ్ ఆఫ్ పిఠాపురం అనమాట. మేమందరం కూడా 90 kidsలో మన ఇంట్లో మన ఇట్స్ లైక్ ఏ బ్రదర్స్, వాట్సాప్ గ్రూపు, ఫేస్ గ్రూప్ అందరూ ఉన్నాం. వాళ్ళందరం కలిసే మేము ఇది మూవ్ ఆన్ చేస్తాం. సో 90s అని చెప్తున్నారు కదా, అక్కడ 90s ఏదైతే ఉందో అలాంటి స్పెషాలిటీ వంటకాలు అయితే ఇక్కడ 90 టైప్ ఆఫ్ వెరైటీస్ అయితే చేస్తామని చెప్తున్నారు. మరి మిగతా రెస్టారెంట్స్లో కూడా ఇప్పుడు మీ పులావ్స్ కావచ్చు, మీకు ఇక్కడ ఏదైతే సర్వ్ చేస్తున్నారో అవన్నీ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని హోటల్స్లలో కూడా దొరుకుతూ ఉంటాయి. మరి అక్కడికి దీనికి ఏంటి స్పెషాలిటీ, ఏంటి డిఫరెన్స్ ఏంటి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అందరికీ తెలియాల్సింది కూడా అదే. అంటే బయట కూడా బిర్యానీ ఉంది, ఇక్కడ బిర్యానీ ఉంది, బయట పులావ్ ఉంది, ఇక్కడ కూడా పులావ్ ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దానికి మాకు డిఫరెన్స్ ఏంటి అంటే, అది హోటల్ పులావ్, అది హోటల్ బిర్యానీ, ఇది మాది హోమ్ మేడ్. మన ఇంట్లో అమ్మ, నానమ్మ, అమ్మమ్మ వాళ్ళు చేసే రెసిపీస్తోనే మేము ఇక్కడ చేసుకుంటున్నాం. అండ్ అంతా అయిన తర్వాత మేము జస్ట్ చెకింగ్ కోసమే తింటున్నాం ఇక్కడ. అంటే మేము చెక్ చేసిన తర్వాత టేస్ట్ డైలీ మేము టేస్ట్ చెక్ చేసి, క్వాలిటీ చెక్ చేసి, క్వాంటిటీ చెక్ చేసి, అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాతే మేము కస్టమర్కి డెలివరీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. వేరే హోటల్స్లో ఇట్లా మనం ఎప్పుడు చూడలేదు. అంటే స్టార్టింగ్ డే ఓపెన్ చేసిన రోజు కావచ్చు, లాంచ్ అయిన రోజు కావచ్చు, వాళ్ళు చూసి
ఆ రోజు అనేది డిఫరెంట్గా కొత్త స్టైల్లోనే ఉంటుంది. స్టార్ట్ చేసిన రోజు అయితే ఖచ్చితంగా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మరి రెగ్యులర్గా డైలీ ఎలా వండుతున్నారు, ఎలా కస్టమర్స్ని రిసీవ్ చేసుకుంటున్నారు, కస్టమర్స్కి ఎలాంటి ఫుడ్ అందిస్తున్నారు, అది స్టార్ట్ చేసిన రోజు అలానే ఉందా, డైలీ ఏమైనా మారుతుందా అనేది మీరు చెక్ చేసి సర్వ్ చేయడం అనేది ఇంకా ఇట్స్ అ గుడ్ థింగ్ అని చెప్పవచ్చు. మరి ఈ పిఠాపురం ఒక మీ హోటల్ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ అంటే హోమ్ మేడ్ అండి. మన గోంగూర చికెన్ కానీ, ములక్కాయ గోంగూర కానీ, చింత చిగురు గోంగూర కానీ, మన ఇంట్లో చేసే రెసిపీస్ ఏవైతే ఉంటాయో, మన కొబ్బరి అన్నం మన ఇంట్లో వండుకుంటాం అలా కానీ, పులావ్ కానీ, ఆ పలావ్లో ఫ్లేవర్స్ ఉంటాయి. ఆ ఫ్లేవర్స్ కానీ మన దగ్గర ఫేమస్. ఇంట్లో హోమ్ మేడ్గా చేసుకున్నట్టు ఉంటుంది. టేస్ట్ కూడా మనం హోమ్ మేడ్ చేసుకున్నట్టే ఉంటుంది. హోమ్ మేడ్గానే మనం తినొచ్చు. హోమ్ మేడ్ అని చెప్తున్నారు. మరి హోమ్ మేడ్ అంటే ఖచ్చితంగా అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళు అప్పటి స్టైల్. మరి వాళ్ళు ఏమైనా సజెషన్స్ ఇస్తున్నారా? వాళ్ళ రెసిపీస్నే మేము తీసుకున్నాం. అండ్ మన ఆంధ్ర రెసిపీస్ ఏవైతే ఉన్నాయో, వింటేజ్ రెసిపీస్ ఏవైతే ఉన్నాయో, మన అమ్మమ్మలు నానమ్మలు పండగకి ఇంటికి వెళ్తే పెట్టే రెసిపీస్నే మేము ఇక్కడ తీసుకొచ్చి ఈ రెసిపీస్ అనేది ఇక్కడ అందించడం జరుగుతుంది. మరి ఫుడ్ ఎట్లా అనిపిస్తుంది? మీరు టేస్ట్ చేసే కదా బయటికి. డెఫినెట్లీ. అండ్ మేము తీసుకున్న చికెన్ కానీ, మటన్ కానీ, ఫ్రాన్స్ కానీ ఏదైనా కూడా మీ దగ్గరుండి వెళ్ళి చెక్ చేసి స్పెషల్ కేర్ తీసుకుని దాని మీద మేము అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఎవరు ఎంప్లాయీస్ లేరండి. చెప్పాం కదా, టీమ్ పిఠాపురం. ఇది మన అనుకుని చేసేవాళ్ళే ఎక్కువ. ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయీస్ లాగే ట్రీట్ చేస్తారు. ఇక్కడ మీరు ఎవరైతే మాట్లాడారో వీళ్ళందరూ కూడా, అండ్ ఇప్పుడు మేబీ మా టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా టీమ్ పిఠాపురం, పార్ట్ ఆఫ్ ది పిఠాపురం. వీఆర్ వర్కింగ్ ఫర్ పిఠాపురం. నేను వాళ్ళతో కిచెన్లోకి వెళ్ళి కూడా చూడడం జరిగింది, మాట్లాడడం కూడా జరిగింది. టీం పిఠాపురం అని చెప్పారు. అంటే నాకు అప్పుడు అర్థం కాలేదు. అంటే వాళ్ళు ఎంప్లాయీస్, ఇప్పుడు మీరు చెప్పేవారు కూడా నేను నార్మల్గా ఎంప్లాయీసే అని అనుకుంటున్నా. టీం అన్నారు కాబట్టి నిజంగా మన కోసమే వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఎంప్లాయీ అంటే వాళ్ళ గురించి చేసే వాళ్ళు ఉంటారు. సో ఇది నిజంగా మంచి విశేషం. పిఠాపురంలో ఎలాగైతే ఎమ్మెల్యే తాలూకా అక్కడ సార్ మినిస్టర్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా అయితే ఎలా అయితే ముందుకు వెళ్ళిపోతున్నారో, మీరు కూడా ఇక్కడ అలానే ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. పిఠాపురం అంటే ఇది బ్రాండ్ ఖచ్చితంగా వెళ్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, అండ్ జాతి, కుల, మత, ప్రాంత, వర్గాలకు, పార్టీలకు అతీతంగా ఈ పేరు పెట్టాం. మేము అంటే పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషనే, కానీ ఏ పార్టీలకు కానీ, ప్రాంతాలకు కానీ, తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలకు కానీ, వర్గాలకు కానీ ఫ్యాన్స్ని విడదీసే ప్రయత్నం అయితే చేయట్లేదు. అండ్ నిన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చారు, తిన్నారు. దే గివెన్ వెరీ గ్రేట్ రివ్యూ. అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్, దే ఆర్ ఫైటింగ్ ఫర్ పిఠాపురం ఇన్ ట్విట్టర్లో మహేష్ బాబు ఫ్యాన్స్ పిఠాపురం అనే ట్యాగ్ లైన్స్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. నిన్న రివ్యూస్ చూసినప్పుడు, ఆ కామెంట్స్ చూసినప్పుడు, ఆ పోస్టులు చూసినప్పుడు మేము చాలా రీచ్ అవుతుంది. ఇంతలా రిసీవ్ చేసుకుంటారని మేము అసలు అనుకోలేదు. అండ్ అందరూ కూడా ఓన్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ప్రాంతం అనే పాయింట్ ఆఫ్ వ్యూ లేదు, లేకపోతే ఇదేదో ఎమ్మెల్యే అని అలా కూడా ఏం తీసుకోవట్లేదు. ఆ పిఠాపురాన్ని అందరూ ఓన్ చేసేసుకున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, పేరు ఒక లెవెల్ అయితే ద టేస్ట్ ఆఫ్ ఫుడ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. వీఆర్ ప్రిపేరింగ్ ఈజ్ వెరీ, చాలా కేర్ తీసుకుంటున్నాం, చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. అండ్ వెరీ ఫ్రెష్ ఫుడ్ అనేది మనం అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, అండ్ వీఆర్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ ఆల్ ఓవర్ హైదరాబాద్. అండ్ ఛాన్స్ ఉంటే బయటకు కూడా వెళ్తాం. అండ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ఎవరైతే బిజినెస్ పార్ట్నర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా ఉంటే డెఫినెట్లీ మమ్మల్ని విజిట్ చేయొచ్చు. డెఫినెట్లీ మేమే ఒక మంచి సేమ్ రెసిపీస్, ఇదే రెసిపీస్ ఆల్ ఓవర్ హైదరాబాద్ అండ్ ఆల్ ఓవర్ మేబీ ఆంధ్ర, ఆల్ ఓవర్ తెలంగాణ అందించాలన్నది మా గట్టి ప్రయత్నం చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ ఎవరన్నా ఉంటే మాకు రావచ్చు. అండ్ నెక్స్ట్ ఒక 30 ఫ్రాంచైజ్, మా ఓన్ ఫ్రాంచైజెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అండి. ఓన్ ఫ్రాంచైజెస్. అండ్ ఎవరన్నా బయట వాళ్ళు ఎవరన్నా వచ్చి ఇంట్రెస్టెడ్గా ఉన్నా, అండ్ ఫ్యాన్స్ అనే కదా ఎవరైనా ఇచ్చేస్తాం. అంటే ఒక హోమ్ మేడ్ ఫుడ్ అనేది మన అందరికీ ఇవ్వాలనేది మెయిన్ కాన్సెప్ట్ అంతే. అండ్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి. నిజంగా మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు. హోమ్ మేడ్ రెసిపీస్ కావచ్చు, అమ్మమ్మ కాన్సెప్ట్ అనుకోండి, అమ్మమ్మ రెసిపీస్ అండ్ నానమ్మ రెసిపీస్, నథింగ్ ఎల్స్. టీం పిఠాపురంగా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇది ఇంకా సక్సెస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా దెర్ ఈస్ నో ఎంప్లాయీస్ అండి. ఆల్ ఓవర్ దట్ పార్ట్ ఆఫ్ పిఠాపురం, టీమ్ పిఠాపురం అనేది మీరు పర్టికులర్గా మెన్షన్ చేయాలి. ఎందుకంటే మన ఇంట్లో మనం ఎలా చేసుకుంటాం, ఎంత కేరింగ్గా చేసుకుంటాం, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అంతే కేర్ తీసుకుని, అన్నే ప్రికాషన్స్ తీసుకుని, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని
వాళ్ళందరూ కూడా వర్క్ చేస్తున్నారు అనమాట. మేము కూడా కొంచెం ఫుడ్ టేస్ట్ చేసి ఇప్పుడు డెలివరీ, ఇప్పుడు క్యాటరింగ్ ఆర్డర్ ఒకటి ఉంది, ఆ ఆర్డర్ ఇచ్చుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాం. క్యాటరింగ్ ఫుడ్ మీరు ఇప్పుడు అంటే పార్టీస్కి కావచ్చు, క్యాటరింగ్స్ ఇలాంటివి కూడా అవైలబుల్గా ఉన్నాయా? యా అవునండి. ఒక 4 hours ముందు చెప్తే మీరు అక్కడ ఒక మెనూ ఉంది, ఆ మెనూ ఒకసారి మీరు చూడొచ్చు. ప్రీ ఆర్డర్స్ డెఫినెట్గా మేము తీసుకుంటాం, అండ్ కేజీ 2 kgs కూడా తీసుకుంటాం, అండ్ పార్టీ ఆర్డర్స్ ఎస్పెషల్లీ. అండ్ నిన్న కూడా ఒక పార్టీ ఆర్డర్ ఇచ్చాం, మొన్న కూడా ఒక పార్టీ ఆర్డర్ ఇచ్చాం. వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదండి. మొన్న రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ, కాకపోతే దే ఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. బట్ నిన్న ఒక 30 to 40 మెంబర్స్కి వాళ్ళు ఒక చిన్న పార్టీ చేసుకుంటున్నారు, మన దగ్గర టేస్ట్ చేశారు, బాగుందని ఇక్కడ నుంచి తీసుకెళ్లారు. సో మీరు ఇందాక అన్నట్టుగా కుల మత వర్గాలకు సంబంధం లేకుండా మీరు మీ అభిమానంతో పిఠాపురం అనేది స్టార్ట్ చేస్తారు, ఆయన మీద ఉన్నటువంటి అభిమానం. యా అంతేనండి. ఓకే, పిఠాపురంలో ఇది ఏమన్నా రీచ్ అయిందా, తెలిసిందా దీని గురించి మరి? అవునండి, అసలు చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. అక్కడ నుంచి ఆల్ ఓవర్ ఇండియా మంచి కాల్స్ వస్తున్నాయి. అవుట్ ఆఫ్ బయట ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళు కూడా, అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ రెస్పాన్స్ అంటే కాల్స్ ఎక్కువ అనమాట. యా వాళ్ళందరూ ఎక్కువ కాల్స్ చేసి మామూలుగా చాలా అప్రిషియేట్ చేయడం కానీ, డెఫినెట్గా ఇండియా వచ్చినప్పుడు మీ పిఠాపురం డెఫినెట్గా విజిట్ చేస్తామనే మాట మమ్మల్ని చాలా ఆనందపరుస్తుంది. ఈ విషయంలో చాలా హ్యాపీ, అండ్ మాకు ఇక్కడే పెద్ద సక్సెస్ వచ్చిన ఫీలింగ్ మాకు అందిస్తుంది. స్టార్ట్ అయిపోయింది, Yeah. ఇది బ్రాండ్ నేమ్ తోని స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. Yeah. పవన్ కళ్యాణ్ వరకు ఏమన్నా రీచ్ అవ్వడం జరిగిందా ఏమన్నా? అలా ఏం లేదండి. ఎందుకంటే దీని మీద మీమ్స్ కావచ్చు చాలా రీచ్ అవుతుంది. మా టీం పిఠాపురానికి ఓన్లీ 1 డ్రీమ్ అండి, మా చేత్తో వండి ఆయనకి వడ్డించాలి, ఆయన తింటుంటే మేము చూడాలి, అంతే, ఇంకేం లేదు. మేము ఆయన కోసం ప్రిపేర్ చేసిన ఈ రెసిపీస్ కానీ ఏమన్నా ఆయన ఒక్కసారి టేస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి ఒక చిన్న రివ్యూ చూడాలని ఒక చిన్న ఆశ తప్ప మాకు ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఏమీ లేదు. వీఆర్ సక్సెస్డ్ ఏ లాట్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మాట్లాడదాం. మీ పేరు ఏంటండి? సుజిత్ అండి. రైట్, ఏం ఆర్డర్ పెట్టారు? చికెన్ కర్రీ పలావ్. ఎట్లా ఉంది, టేస్ట్ ఎట్లా ఉంది? చాలా బాగుందండి. బాగుంది. చాలా బాగుంది. అనిపించిందా అమ్మమ్మల నానమ్మల చేతి వంట తిన్నట్టుగా అనిపించింది? సేమ్ అండి, వాళ్ళు బతుకున్నా లేకపోయినా సరే వాళ్ళ రెసిపీస్ అనేవి మనకి ఎప్పటికి ఉంటాయి చూసారా, సేమ్ అలాగే అనిపించింది. ఫుడ్ మాత్రం సేమ్ విలేజ్ స్టైల్ ఫుడ్, ఇంట్లో తింటే ఉంది అచ్చం. ఏం చెప్తారు? పిఠాపురం ది బ్రాండ్ అయిపోయింది అంటే అంత బ్రాండ్ నేమ్ ఎంచుకున్నారు మీరు. ఇప్పుడు మరి మీరు ఏ తాలూకా? నేను కూడా పోస్టర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. యాక్చువల్లీ చాలా బాగుంది, మంచి రెస్పాన్స్ వచ్చిందని మేము ఆశిస్తున్నాం. రైట్, సో మొత్తానికి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి తాలూకా అని చెప్తారా? అవునండి, ఆబ్వియస్లీ. మీరండి, మీ పేరు? ప్రశాంత్ అండి. రైట్, ఎట్లా ఉంది ఫుడ్? ఎట్లా ఉంది? ఫుడ్ చాలా బాగుంటుందండి. నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ పిఠాపురం. చాలామంది యూత్ వస్తున్నారు, అందరూ కంగ్రాచులేషన్ చెప్పి బాగా చేస్తున్నారు. అందరూ ఇంక అట్లాగే రావాలి, చాలా వరకు రీచ్ అవ్వాలి. సార్ చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారికి ఇట్లానే కూర్చోబెట్టి మీరు వడ్డీసి సార్ దీన్ని రివ్యూ ఇస్తుంటే ఎట్లా, అసలు అదొక డ్రీమ్ అని చెప్పారు. మరి అవునండి, సేమ్ యాక్చువల్లీ అది కరెక్ట్ అండి. మాకు కూడా అది ఎక్కడ దాకా రీచ్ అవ్వాలని ఉంది. టైం కోసం వెయిటింగ్. వెళ్ళారా పిఠాపురం ప్రజలతో మాట్లాడడం కానీ? ఎందుకంటే బిఫోర్ ఎలక్షన్ క్యాంపెయినింగ్స్ ఉంటాయి, దాంట్లో ఏమైనా పార్టిసిపేట్ చేశారా? జస్ట్ 2-3 nights విజిట్ అయ్యామండి నార్మల్గా. ఎట్లా అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ ఉంటే ఆబ్వియస్గా అక్కడ అట్లాగే ఉంటుంది యాక్చువల్గా. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ. అవునండి, అవును. మొత్తానికి ఫుడ్ హోమ్ మేడ్, నానమ్మల అమ్మమ్మ గారి ఫుడ్ తిన్నట్టే ఉందని. అవునండి, అవునవును. మన దగ్గర ఇంకా ప్రీ ఆర్డర్స్కి ఇవన్నీ చాలా ఉన్నాయండి. మెనూ చూసి అట్లా సేమ్ పల్లెటూరులో హోమ్ మేడ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందండి మన దగ్గర అంతా. అంబియన్స్ కూడా చూసాం కదా, అదే అట్మాస్ఫియర్ అనేది అది తెలుస్తుంది. అవునండి, అసలు పిఠాపురం పెట్టడం వల్ల చాలా మంది వచ్చి అసలు ఏంటి అవునండి, అవునవును, అవును, అసలు ఏంటి అని అందరూ విజిట్ అవ్వడం, చూడటం, టేస్ట్ చేయటం, అందరూ పలకరించడం, ఇట్లా అదంతా పవన్ కళ్యాణ్ వల్లే మాకు ఈ క్రేజ్ వచ్చింది, ఆ పిఠాపురం వల్ల. పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే అంత కష్టపడి ఎన్నో విమర్శలు ఎదుర్కొని ఎంత అయితే ఇప్పుడు ఒక లెవెల్లో అందరికీ సమాధానం అయితే చెప్పారు. అంటే ఆయనకి సక్సెస్ అయితే ఎలా వచ్చిందో, మీకు కూడా ఆ బ్రాండ్ పెట్టుకున్నారు కాబట్టి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ మీరు ఒకేసారి మీరు ఫైనల్గా ఎండింగ్ ఇచ్చేస్తే, మీరు మీ ఆర్డర్స్ గురించి కావచ్చు, మీ అంటే ప్రీ ఆర్డర్స్ ఉన్నాయని చెప్పారు, మీరు ఒకసారి దాని గురించి. మా బ్రోచర్ ఇది, ఇంట్లో వెరైటీస్ మొత్తం ఏదైతే ఉన్నాయో ప్రీ ఆర్డర్స్ ఒక 2-3 hours 4 hours ముందు చెప్పిన 1/2 kilo నుంచి 10 kilos వరకు ఆర్డర్స్ అనేవి మేము కస్టమర్స్కి అరేంజ్ చేస్తాం. మీరు స్టార్ట్ చేసిన ఈ 3-4 daysలో ఏమన్నా బయట నుంచి ఆర్డర్స్ రావడం ఏదైనా జరిగింది? వచ్చినాయి ఆర్డర్స్ వచ్చినాయి. ఒక పార్టీస్కి వచ్చినాయి, ఒక 40 numbers అలా పార్టీ పెట్టుకుంటున్నాం అని చెప్పి ఇలా ఆర్డర్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. మా పిఠాపురంలో
మాది ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్ ఈ కర్రీస్ అనమాట, ఈ 10 కర్రీస్ సో ఈ మస్ట్గా ఇవి మస్ట్గా ఉంటాయి ఈ కర్రీస్. మునక్కాయ